హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రామ్ క్రాంతి వ్లాగ్స్. సో ఈ వీడియోలో మనం TWS గురించి చూద్దామండి. TWS ఇయర్ ఫోన్స్ గురించి. సో ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో మనకి 2K కింద, 3K కింద అండ్ అలాగే ఒక కపుల్ ఆఫ్ మోడల్స్ లైక్ 5K కింద కూడా చూద్దాము ఏవి బెటర్గా ఉన్నాయని చెప్పేసి. అండ్ ఈ TWS మేజర్గా ఎవరికి యూస్ఫుల్ అంటే ఎవరైనా కాల్స్ ఎక్కువ మాట్లాడితే కనుక అండ్ అట్ ద సేమ్ టైం పోర్టబుల్ ఉండేటట్టు అండ్ అలానే అది కూడా కాకుండా ఎవరైనా జిమ్మింగ్ చేసినా కూడా అండ్ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి ఫోన్ కాలింగ్ మాట్లాడుకోవడానికి ఇలాంటి వాళ్ళకి మేజర్గా ఈ TWS అనేది ఉపయోగపడుతుందండి. అండ్ ఆబ్వియస్గా పోర్టబుల్ ఉంటుంది, వైర్డ్ కాదు కాబట్టి చాలా ఈజీ టు క్యారీ అని చెప్పొచ్చండి. సో ఇవి మేజర్ యూజర్స్ అండి TWSది. అండ్ ఈ TWSలో మనకి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి లైక్ 2K కింద అసలు ఏ మోడల్స్ ఉన్నాయో చూద్దాం. సో 2Kలో ఫస్ట్ మోడల్ వచ్చేసి రియల్మీ బడ్స్ క్యూ అని ఒకటి వచ్చిందండి. సో ఈ రియల్మీ బడ్స్ క్యూ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో 1999కి అవైలబుల్ ఉందండి. అండ్ ఇది బ్లూటూత్ వర్షన్ మనకి 5 ఉందండి దీంట్లో, అంటే రేంజ్ 10 మీటర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్యాటరీ మనకి 20 hours ప్లే టైమ్ బ్యాటరీ ఉందండి దీంట్లో. అట్ ద సేమ్ టైం ఇది 10mm డ్రైవర్తో వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి IPX4 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ వస్తుందండి. అండ్ ఇందులో మనకి బాస్ కూడా లైక్ బాగానే ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కాలింగ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది అని విన్నానండి. అండ్ ఇది ఈ సెగ్మెంట్లో మనకి టాప్ 1 బడ్స్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇది చూడడానికి కూడా చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది రియల్మీ బడ్స్కి ఇవి. అండ్ ఇందులో మీరు గమనిస్తే కనుక నేను 10mm డ్రైవర్ అని ఒకటి చెప్పాను. అండ్ ఈ డ్రైవర్ సైజ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఈ TWSని మనం చూసుకోవాలి అనుకుంటే. ఎందుకంటే డ్రైవర్ సైజ్ మరీ 4mm అలా కూడా ఉంటాయి. సో ఆ 4mm 5mm ఉన్నవి నేను కన్సిడర్ చేయలేదండి. మినిమం 6mm అండ్ అబోవే కన్సిడర్ చేశాను. డ్రైవర్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత క్వాలిటీ అనేది మనకి క్వాలిటీ అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు TWSలో. సో మనకి 2000 రేంజ్లో సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి బోట్ ఎయిర్డోప్స్ 441 అనే ఒక TWS ఉందండి. ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్లో సేమ్ ప్రైస్కి లైక్ 1999కే అవైలబుల్ ఉందండి. అండ్ ఇది కూడా సేమ్ థింగ్ లైక్ బ్లూటూత్ వర్షన్ 5 అండ్ 10 మీటర్స్ రేంజ్ వరకు మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉందండి. అట్ ద సేమ్ టైం ఇది బ్యాటరీ 25 hours మనకి ప్లే టైం వస్తుంది. 6mm డ్రైవర్ ఉందండి దీంట్లో. ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు, బట్ 6mm అయినా ఇది బెటర్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఇందులో బాస్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఈ బోట్ ఎయిర్డోప్స్ అనేది. సో మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి IPX7 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ ఉందండి. సో ఇది నేను సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ కన్సిడర్ చేశాను. అండ్ అలాగే థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి మనకి ఒప్పో ఎన్కో W11 అనేసి ఒక మోడల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 1799కి ఉందండి అవైలబుల్. అండ్ ఇది కూడా సేమ్ థింగ్ అండి, బ్లూటూత్ వర్షన్ 5 అండ్ రేంజ్ వచ్చేసి 10 మీటర్స్, 20 hours ప్లే టైం ఉంటుంది దీంట్లో కూడా. అండ్ ఇది 8mm డ్రైవర్తో వస్తుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్ అని చెప్పొచ్చు అండి. IP55 రేటింగ్తో వస్తుంది, అంటే సాలిడ్ అండ్ లిక్విడ్ ప్రొటెక్షన్తో వస్తుంది మనకి. అండ్ ఇందులో వచ్చేసి కాలింగ్ క్వాలిటీ కూడా బాగుంది అని విన్నానండి. సో ఇది మనకి థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ అండి. సో ఫోర్త్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి మనకి నాయిస్ ఇయర్బడ్స్ అని ఒకటి ఉందండి. నాయిస్ కొత్తగా వచ్చినాయి అవి. సో ఈ నాయిస్ ఇయర్బడ్స్ వచ్చేసి మనకి 1999కి అవైలబుల్ ఉందండి. ఇది కూడా అమెజాన్లో ఉంది ఇది. అండ్ ఇది బ్లూటూత్ వర్షన్ 5 అండ్ రేంజ్ వచ్చేసి 10 మీటర్సే. అండ్ ఇది కూడా 20 hours ప్లే టైం ఉంటుంది మనకి. 13mm డ్రైవర్స్ అండి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రైవర్స్ ఇన్ TWS అని చెప్పొచ్చు అండి. అంటే ఈ సెగ్మెంట్లో మనకి 2K కింద ఇది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. ఇది IPX4 రేటింగ్తో వస్తుంది, సేమ్ రియల్మీ బడ్స్ క్యూ లాగా. అండ్ ఇందులో కూడా మనకి కాల్ క్వాలిటీ అనేది బాగుంది. బాస్ ఉంది కానీ అంత లైక్ బోట్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బికాస్ ఆఫ్ డ్రైవర్స్ మనకి కాల్ క్వాలిటీ ఇవన్నీ చాలా బాగున్నాయండి. సో ఈ 4 వచ్చేసి నేను అండర్ 2000 సెగ్మెంట్ అనేవి TWS నేను కన్సిడర్ చేశానండి. అండ్ నెక్స్ట్ ఇన్ ద సెగ్మెంట్ లైక్ 3000 కింద ఏవైతే బాగున్నాయో అవి చూద్దాం. సో మనకి సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ 3000 కింద ఏవైతే TWS బెటర్ ఉన్నాయో అవి చూద్దామండి. అందులో మనకి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 2 అండి. సో ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 2 మనకి 3000 అబౌవ్ లైక్ 3200 రేంజ్లో ఉన్నాయండి మనకి ఫ్లిప్కార్ట్లో. బట్ ఇది ఆఫర్ ఉన్నప్పుడల్లా 2999కి అలా అవైలబుల్ ఉందండి. అండ్ ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది మనకి, మేజర్ థింగ్ అండి అది. అండ్ ఎక్స్టర్నల్ నాయిసెస్ ఏవి రాకుండా మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి వాటికి ఇది యూస్ఫుల్ అండి. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2 ఉంది దీంట్లో. రేంజ్ సేమ్ 10 మీటర్స్ రేంజ్. అండ్ బ్యాటరీ వచ్చేసి 25 hours ప్లే టైమ్ సపోర్టింగ్ ఇస్తున్నారండి దీంట్లో. అట్ ద సేమ్ టైం ఇది డ్రైవర్ సైజ్ వచ్చేసి 10mm ఉంది దీంట్లో. అండ్ ఇది IPX5 వాటర్ రెసిస్టెన్స్తోని మనకి వస్తుందండి. సో ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 2 అనేది మనకి 3000 సెగ్మెంట్లో ఫస్ట్ అని కన్సిడర్ చేశానండి నేను. ఎందుకంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అండ్ కాల్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఇందులో.
సో ఆ 2 ఫ్యాక్టర్స్ కోసం ఫస్ట్ కింద నేను ఇది కన్సిడర్ చేశాను. అండ్ ఇందులో బాస్ కూడా సపోర్ట్ ఉంది బై ద వే. సో మనకి సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి బోట్ ఎయిర్డోప్స్ 441 Pro అండి. సో బోట్ ఎయిర్డోప్స్ 441 Pro మనకి సేమ్ 2799కి అవైలబుల్ ఉందండి మనకి, అంటే బిలో 3000. అండ్ ఇది మనకి బ్లూటూత్ వర్షన్ 5A ఉందండి. అండ్ ఇది రేంజ్ 10 మీటర్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది బ్యాటరీ వచ్చేసి మనకి 150 hours విత్ ఇన్ కేస్ అని ఇస్తున్నారండి. సో ఇది కూడా ఇంచుమించుగా మీకు అరౌండ్ 25 hours ఆ టైప్లో ఉందండి. అండ్ ఇది 6mm డ్రైవర్ సైజ్తో వస్తుంది. అలాగే IPX7 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అండ్ ఇందులో ఇన్స్టెంట్ వేక్ అండ్ పేర్ టెక్నాలజీ అని ఒకటి యూజ్ చేశారండి బోట్ ఎయిర్డోప్స్ నుంచి. సో ఇది మనకి ఒక కొత్త థింగ్ అని చెప్పొచ్చు దీంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకి బాస్ మాత్రం చాలా సూపర్గా వస్తుందండి బోట్ ఎయిర్డోప్స్ 441లో. సేమ్ మీరు 2K సెగ్మెంట్లో తీసుకుంటే కనుక దాంట్లో కూడా బాస్ బాగుంటుంది. అండ్ ఇది మనకి సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ అండి. థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి మనకి OnePlus Z అండి, అంటే OnePlus Z ఎయిర్పాడ్స్ అండి. సో ఈ OnePlus Z ఎయిర్పాడ్స్ కూడా మనకి 3000 బిలోనే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2699 అంటే 27 రేంజ్లో ఉందండి. బ్లూటూత్ వర్షన్ 5 అండ్ 10 మీటర్స్ సేమ్ అండి ఇది కూడా. అండ్ ఇది 20 hours బ్యాటరీ ప్లే టైమ్తో వస్తుందండి. అండ్ ఇది 9.2mm డ్రైవర్స్తో వస్తుంది. అండ్ ఇందులో కాల్ క్వాలిటీ వచ్చేసి బాగుందండి. అండ్ బాస్ కూడా బాగానే ఉంది దీంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఇది IP55 లైక్ రేటింగ్తో వస్తుంది, విచ్ ఈస్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ సాలిడ్ అండ్ లిక్విడ్ అండి. సో ఇది మనకి థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ అండి. ఫోర్త్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి ఒప్పో వాళ్ళది ఒప్పో ఎన్కో W31 అని ఉందండి. సో అది కన్సిడర్ చేశాను. సో ఇది వచ్చేసి మనకి 3099 అంటే 2999 ఆర్ 3099 అట్లా స్విచ్ అవుతుందండి, వేరీ అవుతుంది ప్రైజు ఇది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇది బ్లూటూత్ వర్షన్ 5 అండ్ 10 మీటర్స్ రేంజ్లో వస్తుందండి మనకి. 15 hours ప్లే టైం ఉంటుంది. ఇది 7mm డ్రైవర్స్తో వస్తుందండి ఇది. అండ్ ఇది కూడా మనకి IP54 రేటింగ్తో ఉంటుంది. అండ్ కాల్ క్వాలిటీ కూడా మనకి బాగుందండి దీంట్లో కూడా. సో ఈ 4 కనుక మీరు కన్సిడర్ చేస్తే లైక్ ఈ 3000 సెగ్మెంట్లో ఇవి కన్సిడర్ చేయొచ్చండి. అంటే ఇది నా పర్సనల్ సజెషన్స్ అండి, లైక్ బేస్డ్ ఆన్ ఫ్యూ ఫ్యాక్టర్స్ నేను ఇవి పిక్ చేయడం జరిగింది. మీకు చెప్పిన విధంగా లైక్ బ్లూటూత్ కానివ్వచ్చు, డ్రైవర్ సైజ్ కానివ్వచ్చు, అండ్ వాటర్ రెసిస్టెన్స్ అలాంటివి కానివ్వచ్చు, మేజర్గా కాల్ క్వాలిటీ గురించి, అండ్ మ్యూజిక్ లవర్స్కి లైక్ మ్యూజిక్ బాగా రావడం కోసం. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ 2000 అండ్ 3000 సెగ్మెంట్లో ఇవి కన్సిడర్ చేశాను. అండ్ ఒక కపుల్ ఆఫ్ TWSలో నేను 5000 సెగ్మెంట్లో కూడా కన్సిడర్ చేశాను. ఒక 2 to 3 పిక్ చేశాను. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో మనకి థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ లైక్ 5000 రేంజెస్ కింద మనకి TWS ఏవి బాగున్నాయో అవి నేను ఇప్పుడు చెప్తానండి. అందులో ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి మనకి OnePlus Buds అండి. ఈ OnePlus Buds వచ్చేసి మనకి 4500 రేంజ్లో ఉన్నాయండి, 4499. అండ్ ఇవి డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5 ఉంది దీంట్లో కూడా. బ్యాటరీ వచ్చేసి 30 hours ప్లే టైమ్ సపోర్ట్ ఉందండి. 13.4mm డ్రైవర్స్ ఉన్నాయండి, విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు అండి TWS రేంజెస్లో. అండ్ IPX4 రేటింగ్తో వస్తుంది. అండ్ ఇది కాల్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుందండి OnePlus Z. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా సపోర్ట్ ఉంది. అండ్ ఇది మోరోవర్ ఇది 5000 రేంజెస్లో నేను ఫస్ట్ కింద కన్సిడర్ చేశానండి, లుకింగ్ ఇన్ టు ఆల్ ఫ్యాక్టర్స్. అండ్ ఇది చూడడానికి కూడా చాలా బాగుందండి OnePlus వాళ్ళది. వన్ ఆఫ్ ద హిట్ TWS అని చెప్పొచ్చు ఈ రేంజెస్లో. సెకండ్ వచ్చేసి మనకి ఇంకో బెస్ట్ TWS వచ్చేసి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అండి. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో కూడా మనకి 4999కి లైక్ బిలో 5000 అయితే అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఆఫర్స్ వచ్చినప్పుడు 44 కూడా అట్లా వచ్చిందండి. అండ్ ఇది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మనకు వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5 ఉంది, 10 మీటర్స్ రేంజ్ ఉంది సపోర్టింగ్. 25 hours ప్లే టైం ఉంటుందండి దీంట్లో కూడా. అండ్ ఇది 10mm డ్రైవర్ యూనిట్స్తో వస్తుంది. సో ఇది IPX4 రెసిస్టెన్స్ ఉందండి దీంట్లో. అండ్ ఇది కూడా కాల్ క్వాలిటీ వచ్చేసి అండ్ మ్యూజిక్ లైక్ బాస్ వచ్చేసి చాలా బాగుందండి దీంట్లో రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రోలో. సో ఇది నేను సెకండ్ ఇన్ ద సెగ్మెంట్ అనేది కన్సిడర్ చేశాను. అండ్ కంపేర్ టు 3K and 2K ఇవి కొంచెం క్వాలిటీ కొద్దిగా హై ఉంటాయండి. అండ్ అట్ ద సేమ్ టైం బాడీ క్వాలిటీ కూడా ఇవి బెటర్గా ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. సో దానికోసమని ఈ రేంజెస్ వచ్చేసి మనకి అరౌండ్ 4 to 5 మధ్యలో ఉన్నాయి. అండ్ థర్డ్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసి ఒప్పో ఎన్కో W51 అనే ఒక TWS అండి. ఇది కూడా మనకి బేసిక్గా కాల్ క్వాలిటీ బాగుంది అని చెప్పి ఇది కన్సిడర్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది ఇది కూడా. అండ్ ఇది బ్లూటూత్ వర్షన్ సేమ్ 5 and 10 meters రేంజే ఉంటుంది. 24 hours ఆఫ్ బ్యాటరీ ప్లే టైం ఉంటుందండి దీంట్లో. అండ్ ఇది 7mm మనకి డ్రైవర్ యూనిట్తో వస్తుందండి ఇది. అండ్ ఇది IP54 రేటింగ్తో ఉంటుంది. సో ఇందులో కూడా మనకి కాల్ క్వాలిటీ బాగుంటుందండి. సో నేను ఇప్పుడు చెప్పిన ఏ TWS అయినా సరే నేను మేజర్గా కన్సిడర్ చేసిన పాయింట్స్ మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. అవేంటి అంటే కాల్ క్వాలిటీ ఒకటి, కొంచెం బాస్ సపోర్ట్ ఉండేలాగా,
అండ్ ఇవి అట్ ద సేమ్ టైం డ్రైవర్ సైజ్ మేజర్గా కన్సిడర్ చేశాను, మోర్ దెన్ 6mm అండ్ 6mmకి గ్రేటర్ ఉండేటట్టే చూసుకున్నాను. అండ్ ఇవి కొంచెం డ్యూరబిలిటీ కూడా ఉండేలాగా, అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్కువ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో చూసినా కూడా రేటింగ్స్ కూడా ఎక్కువనే ఉన్నాయండి. సో ఇవన్నీ బేస్ చేసుకొని నేను ఇవి కన్సిడర్ చేశానండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. అండ్ ఇది ఇన్ఫర్మేటివ్ కనుక అనిపిస్తే ఆర్ఎల్స్ మీ దగ్గర ఇంకేమైనా మోడల్ సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామ్ క్రాంతి వ్లాగ్స్.